ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకుని బయటకు వచ్చామండి. సీ లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్, ఫ్యాన్స్ ఈజ్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి. ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారి అండి. చూడండి, ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి, మేము కష్టపడి దానికోసమే ప్రతిరోజు మేము కష్టపడేది. మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే మేము ఓకేనా? హాయ్ బ్రో. హాయ్. ఫైనల్కి వచ్చేసింది కదా, టైటిల్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు మీరు? సో నేను ప్రత్యక్షంగా పట్టుకొని వచ్చాను, మీరు అడుగుతారనే. సో కప్పు మాకు వచ్చినా రాకపోయినా అలా డిసైడ్ అయిపోయాం, పల్లె ప్రశాంత్ ఫిక్స్ అయిపోయాం. సో మేము మనస్ఫూర్తిగా ఎన్నో రోజులు కలగన్నాం పల్లె ప్రశాంత్ కప్పు రావాలని. సో ఇదే కప్పు పల్లె ప్రశాంత్కి వచ్చినా రాకపోయినా సో తను మా మనసులు తెచ్చుకుంటూ మా స్పై బ్యాచ్లో పల్లె ప్రశాంతానికి వచ్చినా, లైక్ మన శివాజీకి వచ్చినా, ఎవరికి వచ్చినా వీళ్ళు ముగ్గురు కప్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో 100% ఇది రేపు జరుగుతుందని నేను ముందుగానే ఒకరోజు ముందుగానే చెప్తున్నా. సో మా పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ అందరికీ సో నేను చిన్న గిఫ్ట్ ఏంటంటే 100% పల్లె ప్రశాంత్ ఇదే కప్పుతో రేపు యూసుఫ్ కూడా అన్నపూర్ణ స్టూడియో నుంచి యూసుఫ్ కూడా మొత్తం షేక్ చేయబోతున్నాం. కేవలం ఒకటే ఒక నినాదం, జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఈ కప్పుతో మొత్తం మారుమూరిపోతాం అనుకుంటున్నాను. అమర్దీప్ కి టైటిల్ ఇచ్చే అవకాశం ఉందని బయట టాక్ వినిపిస్తుంది, దీని మీద మీ కామెంట్ ఏంటి? అమర్దీప్ కప్పిస్తే మాత్రం 100% బిగ్ బాస్ అనేది కొలాప్స్ అవుతుంది. సో నిజంగా మళ్ళీ బిగ్ బాస్ చూడాలని ఇంట్రెస్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వదు. సో మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ రారు కూడా. సో ఈ రకంగా నిజం చెప్తున్న పల్లె ప్రశాంత్ మన పల్లె ప్రశాంత్ గేమ్ ఎందుకు వెళ్ళినప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి గేమ్ మొత్తం చూసుకోండి. సో బాడీ బిల్డింగ్ గేమ్లో కానీ, ఇసుక టాస్క్లో కానీ, లైక్ ఎవిక్షన్ టాస్క్లో కానీ, లైక్ ప్రతి విషయంలో ఈజ్ ద ఫస్ట్ క్యాప్టెన్ ద బిగ్ బాస్ హౌస్. తను నిజంగా బిగ్ బాస్లో ఒక మంచి గేమ్ ఆడిన వ్యక్తి అంటే కేవలం పల్లె ప్రశాంత్కి. అరే తూరే అంటాడు మన అమర్దీప్. అటువంటి కప్పు ఇవ్వడం కన్నా కూడా ప్రతి ఒక్క రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి కప్పిస్తే బెటర్ కదా. సో అందుకోసం మేము పల్లె ప్రశాంత్ ఫ్యాన్గా ముందుగానే మేము డిసైడ్ అయ్యాము. ఈ కప్పుతో 100% పల్లె ప్రశాంత్ అని కప్పు కొట్టబోతున్నాం. అమర్దీప్కి కప్పు, అది తెలుసా? అర్థమైందా? అమర్దీప్కి కప్పు. దాని తర్వాత సో ఇదే వ్యక్తి మన సుమన్ టీవీలో పల్లె ప్రశాంత్ గెలుస్తా అన్నాడు. ఈ వ్యక్తి అమ్ముడు పోయాడు. దయచేసి మిత్ర బిగ్ బాస్ ప్యాకేజ్ వచ్చింది ఇట్లా అంటే అమ్ముడు పోయే వాళ్ళకి సరైన బుద్ధి 2 రోజుల తర్వాత చెప్దాం మనం. ఇవాళ ప్రోమోలో కనుక చూసుకున్నట్టయితే శ్రీముఖి వచ్చి 20 lakhs తీసుకొచ్చింది. అన్డిజర్వ్ క్యాండిడేట్ ఎవరు తీసుకోవచ్చు? సో నేను అనుకుంటున్నా మన అర్జున్ కానీ ప్రియాంక కానీ తీసుకొని ఛాన్స్ ఉంది. ఎందుకు వాళ్ళకి తెలుసు లీస్ట్ ఓటింగ్లో వాళ్ళకు కూడా తక్కువ ఓటింగ్ ఆడేది. సో నిన్న ఒక టాస్క్ వచ్చింది, నిన్న ఒక స్వామీజీ ఒక టాస్క్ చెప్పారు, లైక్ అమర్దీప్ చెప్పాడు. నిజంగా ఎవరు లిస్ట్లో ఉన్నా కరెక్ట్గా చెప్పారు. ప్రియాంక కూడా దరిదాపులు ఉన్నట్టు అనుకున్నాను కానీ తను కూడా లాస్ట్లో ఉంది. సో ఇద్దరు కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అర్జున్ తీసుకునే ఛాన్స్ ఉంది. లాస్ట్ 6th తను వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. అందరికీ కామన్ డౌట్ ఏంటంటే కామన్ మ్యాన్కి కప్పిచ్చి పంపిస్తా అనేసి ఒకటి ఉంది. కామన్ కప్పు నేను చెప్తున్నా, మాకు కప్పులో అవసరం లేదు, తను ఆల్రెడీ మా హృదయాలు గెలుచుకున్నాడు. సో 100% పల్లె ప్రశాంత్ ఈ సీజన్లో ఒక నీతి నిజాయితీ మంచి గేమ్ ఆడాడు. ఇప్పుడు తనకు డబ్బులు వచ్చినా రాకపోయినా నిజంగా నేను డబ్బులు వస్తే బాగుంటుంది, ఎందుకంటే తనకు వచ్చిన 50 లక్షలు ప్రజలకు ఇస్తా అంటున్నాడు. సో కావాలని పల్లె ప్రశాంత్ కప్పు కొడతారు కదా అని పైసలని మైనేజ్ ఇస్తాం అయితే అసలు ఊరుకునే ప్రశ్న లేదు. సో లాస్ట్ బిగ్ బాస్ చాలా మంది చూస్తాం, లైక్ విన్నర్ కన్నా రన్నర్కి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. సో అలా కాకుండా దయచేసి నాగార్జునకి మీరు చేసిన తప్పులని ఇప్పటి నుంచి బంద్ చేసి పల్లె ప్రశాంత్ కప్పు ఇచ్చేలా డబ్బులు ఇచ్చేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో, మీ పేరు? భావన. సో మీరు బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? అవును. సీజన్ 7లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఫేవరెట్ ఏం లేదు, కొంచెం ప్రశాంత్ అంటే ఒక కార్నర్ అంతే, మనలాగా జనరల్గా వచ్చాడు కదా, సో అలా అనమాట అంతే. ఓకే అండి, ఉన్న టాప్ 6లో నెంబర్ వైజ్ టాప్ 1, టాప్ 2, టాప్ 3 చెప్పాలంటే ఎవరి పేర్లు చెప్తారు? ఫస్ట్ ప్రశాంత్, శివన్న అండ్ అర్జున్ యాజ్ పర్ టాస్క్, or otherwise Amar maybe. ఓకే, మీ ప్రకారం టైటిల్ విన్ అయ్యేది ఎవరు? ప్రశాంత్. రన్నర్ ప్లేస్ లో రన్నర్ బాలాజీ, ఐ మీన్ శివన్న ఉండొచ్చు. సో ఇప్పుడు టైటిల్ అదే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆమె ప్రభాస్ ఫ్యాన్ అని. సో ఆయన వస్తే ఐ విల్ బి సో హ్యాపీ అంతే. ఐ థింక్ వీ మిస్ ఎన్టీఆర్ హోస్ట్, లైక్ ఫస్ట్ సీజన్లో ఆయన చాలా బాగా చేశారు, ఆయన వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు వరకు మా ప్రభాస్ గారు ఇంట్రోవర్ట్ అండి, ఆయన కష్టం, వస్తే ఆబ్వియస్లీ బాగుంటుంది. ప్రమోషన్స్ కోసం ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేదు ఆయన రారు.
ఈ రోజు ప్రోమో చూసుకున్నట్లయితే శ్రీముఖి 20 లక్షల బ్రీఫ్ కేసుతో వచ్చారు. ఆ 20 లక్షలు ఎవరు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఎవరు తీసుకోరు నాకు తెలిసి. మేబీ కొంచెం అందరితో కంపేర్ చేసుకుంటే కొంచెం లీస్ట్లో ప్రియాంక ఉంది కాబట్టి మేబీ షీ విల్ టేక్. సో మీరు ఏవి చూసే ఉంటారు బిగ్ బాస్ జర్నీ 6 మెంబర్స్ మీకు బాగా కనెక్ట్ అయినవి? యావర్. సో అనుకున్నారా అసలు తెలుగు రాని మనిషి టాప్ 5 వరకు వస్తాడని? లేదు, యాక్చువల్లీ ఫస్ట్లో అతను యాంగ్రీ అదంతా చూసి మేబీ మధ్యలో వెళ్ళిపోతారు అనుకున్నాం కానీ బట్ తరోగా చేంజ్ అవుతూ వచ్చాడు కదా, సో బెస్ట్ పొజిషన్లో. ఇప్పుడున్న కంటెస్టెంట్లలో బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు? టాస్క్ వైజ్, బిహేవియర్ వైజ్ వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు? అందరూ బాగానే చేశారండి, వరస్ట్ అని ఏం చెప్పలేము మనం. అమర్దీప్ గేమ్ ఎలా అనిపించింది? అమర్దీప్ అంటే ఆయన ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఇచ్చారు, లైక్ ఆ కేక్ అది అంతా బాగా ఇచ్చారు కదా, సో అట్లా. అది ఇంకా ఆయన అలవాటు అయిపోయింది, ఆయన టాస్క్లు అంటే ఇంకా అలా ఉంటాయి కదా, అలవాటు అయిపోయింది. ఆబ్వియస్లీ ఇంకా ఆయన గేమింగ్ అంతా అలవాటు అయిపోయింది అంతే. ఇంకా ఫస్ట్ నుంచి లేకుండా లాస్ట్లో అంటే ఏమంత పెద్ద ఏముండదు కదా, జస్ట్. ఒకవేళ సీజన్ 8 స్టార్ట్ అయితే ఈ కంటెస్టెంట్ వస్తే బాగుండు అనిపించేది ఎవరు సెలబ్రిటీస్లో? సారీ, అర్థం కాదు. సీజన్ 8 పెడితే కంటెస్టెంట్లు తీసుకుంటారు కదా, ఈ సెలబ్రిటీ వస్తే బాగుండు అనిపించేది? సెలబ్రిటీస్ అంటే అలా ఏం లేదులేండి, ఎందుకంటే ఆబ్వియస్లీ బిగ్ బాస్కి వస్తే ఎంతో కొంత వాళ్ళది తగ్గుతుంది, సో అంతకు మించి ఏమంత లేదు. సో ఇప్పటి వరకు 3 హోస్టులు మారారు, 1 నుంచి 7 వరకు చూసుకుంటే. 3 హోస్టులో మీకు ఎవరు హోస్టింగ్ ది బెస్ట్ అనిపించింది? ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. సో నాగార్జున గారు ఏమైనా కొంచెం బయాస్డ్ గా హోస్టింగ్ చేస్తున్నారు అనిపించిందా? బయాస్డ్ ఏం లేదు, బాగానే చేస్తున్నారు. వెన్ కంపేర్ టు లాస్ట్ సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్ చాలా బాగా చేశారు. ఏ సీజన్ లో అయినా పర్సన్ కి గొడవలు ఉంటాయి, కానీ ఈ సీజన్ లో గ్రూపులకు ఉన్నాయి, స్పై బ్యాచ్, స్పా బ్యాచ్. మీరు ఏ బ్యాచ్ కి సపోర్ట్ చేస్తారు? అఫ్ కోర్స్ కొంచెం ఫౌల్స్ ఏం ఆడకుండా స్పై బ్యాచే బాగా ఆడారు. సో మీ ప్రకారం విన్ ఎవరు అవుతారు, రన్నర్ ఎవరు అవుతారు? ఫస్ట్ ప్రశాంత్, సెకండ్ వన్ శివ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హాయ్. విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నాం? విన్నర్ పక్కన పెడితే పొద్దున ప్రోమో ఒకటి చూశానండి. ఆ ప్రోమోలో మన చాలా హ్యాపీగా ఉన్నాడు రైతు బిడ్డ. మన అమర్దీప్ దగ్గరికి వస్తే ఒక పాట పాడమంటే ఒక పాట పాడాడండి. ఆ పాట కూడా నేను ఈరోజు మీకు పాడి నేను చూపిస్తా. గోంగూర తోటకూర కాపు కాసిన ఒక పాట అయితే పాడిండు. ఆ పాటలో కొంచెం మింగేసిండు. ఒక ఇండస్ట్రీ మ్యాన్ ఒక సీరియల్లో చేస్తూ ఒక పాట సరిగ్గా పాడలేకపోతున్నాడు. ఒక కప్పు వచ్చిద్దని జనాలు ఎలా నమ్ముతారు, అసలు నాగార్జున గారు ఎలా ఇస్తారు అని ఆ భావం నాలో ఉంది. ఇంకొకటి సస్పెన్స్ అయితే జనాలకైతే నాగార్జున కంపల్సరీ ఇస్తాడండి. ఎట్లా అంటే రైతు బిడ్డ అండ్ శివాజీ మన ఇద్దరిని కూడా పిలిచి స్టేజ్ మీదకి ఫస్ట్ చేయి అయితే ఇతను లేపుతారు, ఎమ్మటే దించేసి రైతు బిడ్డని అయితే పైకి లేపుతాడు. ఇది మాత్రం కంపల్సరీ జరిగిద్ది. కప్పుతో బయటకు వచ్చేది రైతు బిడ్డ మాత్రమే. ఓకే, ఫైనల్గా టైటిల్ విన్నర్ ఎవరు? ఫైనల్గా టైటిల్ విన్నర్ రైతు బిడ్డ పక్కా, ఇది 100%. చూసాను మనం. ఎట్లుంది? ఉల్టా పుల్టా? అది ఉల్టా బల్లలాగా ఉందన్న, వెరైటీగా ఉంది. ఓకే, టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? నేనైతే ప్రశాంత్ అనుకుంటున్నాను. ఎందుకన్నా రైతు బిడ్డ సింపతియా? అలా ఏం లేదన్న, ఆయన స్టార్టింగ్లో రాడ్ అనుకున్నాను. యాక్చువల్గా ఆయన గేమ్లు చూసి మధ్యలో ఎఫెక్ట్ ఎక్కువ పెట్టాడు. సో అమర్దీప్ విషయానికి వస్తే అమర్దీప్ గేమ్ ఎట్లా అనిపించింది? అమర్దీప్ స్టార్టింగ్ నుండి ఏం లేదన్న, మధ్యలో కొంచెం పికప్ అయ్యాడు. పర్లేదు ఆయన కూడా బాగానే ఆడుతున్నాడు. ప్రశాంత్ పట్ల చేసిన బిహేవియర్ మీకు ఎట్లా అనిపించింది? నచ్చలేదన్న నాకు ఆయన పట్ల. అమర్దీప్ అయితే నచ్చలేదన్న. అమర్దీప్ కప్పు తీసుకెళ్తా అని చెప్పిండు కదా, ఒకవేళ తీసుకెళ్తే కప్పు తీసుకెళ్తాడా లేకుంటే టీ కప్పు తీసుకెళ్తాడా? టీ కప్పు తీసుకెళ్తారు, కప్పు అయితే తీసుకెళ్ళడం. ఎందుకంటే ప్రశాంతే పక్కా వస్తాడు 100% షూర్ చెప్తున్నాను. ఒకవేళ శివాజీ గారు కనుక విన్ అయితే, శివాజీ అయినా ఆటపరంగా అయినా మామూలుగా ఇండివిజువల్గా అయినా బాగానే ఉంటాడు హౌస్లో. శివాజీ అయినా పర్లేదు, పల్లా ప్రశాంత్ అయినా పర్లేదు అన్న. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అంటున్నారు, ఎంతవరకు నిజం? ఇది పచ్చి నిజం అన్న. ఆల్రెడీ ప్రకృతి కూడా ప్రశాంత్ అంటుంది. సో ఈ ట్రోఫీ అనేది ప్రశాంత్కి ఇస్తే మంచిదని నాకు ఫీలింగు. లేకుంటే కనుక ప్రకృతి కాస్త ప్రళయంగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పంచభూతాలు కూడా ప్రశాంతే గెలవాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాయి అన్నమాట. శివాజీ గారు కూడా టాప్ రేస్లో ఉన్నారు కదా? ఆయన కూడా టాప్ రేస్లో ఉన్నారు. బట్ నిన్న వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆయన వెళ్ళిపోతున్నారని చెప్పి తెలిసింది. లాస్ట్ జరిగేది ప్రతి సీజన్లాగే జరిగేది ఒకటే,
నాగార్జున 2 చేతులు పట్టుకుంటారు, ఇట్లా లేపుతాడు 10 నిమిషాలు, తర్వాత ఇట్లా లేపుతాడు, లాస్ట్కి ఇట్లా ప్రశాంత్ అని చెప్పి అంటాడు. మనం క్లాప్స్ తింటాము, వేడివేడిగా పకోడీలు తింటాము, జరిగే కామన్ థింగ్ అదే కాదు, దాని గురించి పెద్ద ఇదేం లేదు. ఒకవేళ ప్రశాంత్ గారిని రాకపోతే కనుక జనాలు హట్ అవుతారు అంతే.